హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 21. ఇక స్టోరీలోకి వెళ్తే ఆయుష్ అలా ఆఫీస్కి వెళ్ళిపోవడం చూసిన ఆషికి చాలా బాధగా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ తన కంట్లో అప్పటికే కన్నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. మ్యారేజ్ జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయుష్ నుండి ఇలాంటి బిహేవియర్ తను ఎప్పుడూ చూడలేదు. ఆయుష్ నుండి ఇగ్నోర్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి, కానీ ఆషిని ఇప్పటి వరకు ఎప్పుడు ఇగ్నోర్ చేయలేదు. ఆషిను వెంటాడి నీడలాగా తనను తిడుతూ అయినా పక్కనే ఉండేవాడు. అలాంటి ఆయుష్ సడన్గా ఇలా ఇగ్నోర్ చేయడం, అండ్ తనతో నిన్నటి నుండి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నిజంగా ఆషి భరించలేకపోతుంది. ఆషి కన్నీటి నుండి చారిన కన్నీటి చుక్క మోహిత్ చేతి మీద పడ్డంతో కంగారుగా ఆషి వైపు చూస్తాడు. నీళ్లు నిండిన తన కళ్ళ వైపు చూస్తూ, ఆషి ఏంట్రా ఇది అంటూ కన్నీళ్లు తుడిచి, ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఏడుస్తారా అంటూ ఆషి తల నిమురుతూ ఆప్యాయంగా చెప్తాడు. నీకిది చిన్న విషయంలా ఉందేమో అన్నయ్య, బట్ నాకు ప్రాణం పోతుంది. ఆయుష్ గారు నాతో నిన్నటి నుండి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ప్లీజ్ నువ్వైనా చెప్పు అంటూ మోహిత్ గుండెల మీద తలపెట్టుకుని ఏడుస్తూ అడుగుతుంది. నేను ఆల్రెడీ చెప్పానురా, బట్ బావ నా మాట కూడా వినడం లేదు. నీకు తెలుసు కదా, బావ చాలా మొండి మనిషి. తను అనుకున్నదే చేస్తాడు తప్ప ఎవరు చెప్పినా వినడు, అండ్ మన ఫీలింగ్స్ కూడా పట్టించుకోడు. కానీ నేనేం తప్పు చేయలేదన్నయ్య, మరి నాకెందుకు ఇలాంటి శిక్ష వేశాడు? నైట్ నుండి నాకు ఎంత నరకంగా ఉందో తెలుసా? నా మొహం కూడా చూడడం లేదు, నేను ఫుడ్ పెట్టినా తినడం లేదు, డ్రెస్ ఇచ్చినా వేసుకోవడం లేదు, నా పక్కన కూడా పడుకోలేదన్నయ్య. నాకు నిజంగా చాలా బాధగా ఉంది. కంట్రోల్ ఆషి, నీ పెయిన్ నాకు తెలుస్తుందిరా. నువ్వు ఇలా ఏడవ్వాకు, నేను మరోసారి బావతో మాట్లాడతాను, సరేనా? నా బంగారం కదా, ఏడవ్వాకు అంటూ ఆషి కళ్ళు తుడిచి చైర్లో కూర్చోబెడతాడు. ఆషి కన్నీటిని చూసి అభి, జోషి ఏడవ్వాకు అంటూ ఆషిని కంట్రోల్ చేస్తూ ఉంటే ప్రణవి మాత్రం అదేమీ తనకి ఇంపార్టెంట్ కాదు అన్నట్టు ఫుల్గా లాగించి తన మొబైల్ తీసుకుని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆషి వైపు గిల్టీగా చూస్తూ బాధపడుతున్న నిషాన్ నెత్తినొక్కటిచ్చి, ఇదంతా నీ వల్లే నిష్, పెద్ద స్వామి వివేకానంద కదా, ఆపదలో ఉన్న అమ్మాయిలకి హెల్ప్ చేయడానికి రెడీ అయిపోయావు. చూడరా ఇప్పుడు చూడు ఏమైందో. నీ అన్నా వదిన మధ్య ఈ గ్యాప్కి నువ్వే రీజన్. నువ్వు చేసిన తప్పుకి ఆషి బలైపోయింది, పాపం రా అంటూ కోపంగా అడుగుతాడు విక్రమ్. అన్నయ్య, ఇందులో నిష్ తప్పేముంది? తను నాకు చెప్పననే అన్నాడు, నేనే వినకుండా ఫోర్స్ చేస్తే చెప్పాడు. పైగా నేను ఆ మధు దగ్గరికి వెళ్తున్నానని నిష్కి కూడా తెలియదు. లేదాషి, బ్రో చెప్పినట్టు నాదే మిస్టేకు. ఇప్పుడు నువ్వు ఇలా ఏడవడానికి నేనే కారణం. ఐఎమ్ రియల్లీ సారీ ఆషి. సారీ చెప్పేంత చిన్న మిస్టేక్ అనుకుంటున్నావా నీష్? అయినా ఇంట్లో ఇంత పెద్దవాళ్ళు ఉంటే ఒక్కరికి కూడా తెలియకుండా ముక్కు మొహం తెలియని అమ్మాయిని తెచ్చి గెస్ట్ హౌస్లో ఎలా పెట్టావు? ఆయుష్ ఆ అమ్మాయి గురించి తెలుసుకోకపోయి ఉంటే ఈ పాటికి మీడియాలో మన ఫ్యామిలీ పరువు పోవడంతో పాటు ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాల్సి వచ్చేది. విక్రమ్ మాటలకి అభి షాక్ అయి నిషాన్ వైపు చూస్తే, నిషాన్ అభి తనను ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటుందో అని టెన్షన్ పడుతూ ఉంటే సడన్గా తన తలకి గట్టిగా తగులుతుంది దియా కోపంగా విసిరిన గారె. హబ్బా అని నుదురు రుద్దుకుంటూ దియా వైపు చూసిన నిషాన్కి దియా టేబుల్ ఎక్కి నడుము మీద చేతులు పెట్టుకుని నిషాన్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. దియా, ఏం చేస్తున్నావు? టేబుల్ దిగి బాబాయ్కి సారీ చెప్పు. అలా బాబాయ్ మీదకి విసరొచ్చా? డోంట్ బిహేవ్ లైక్ దిస్, ఫస్ట్ గెట్ డౌన్ అంటూ సీరియస్గా చెప్తున్న ఆషిని చూసి, నో మామ్, నేను దిగను అంటూ అలాగే నడుచుకుంటూ వెళ్ళి నిషాన్ ముందు నిల్చుకొని నిషాన్ చుట్టు పట్టుకొని, మమ్మను ఎందుకు ఏడిపించావు నాన్న? ఐ హేట్ యూ నాన్న, డాడ్కి చెప్పి మామ్తో మాట్లాడమని చెప్పు అంటూ అలాగే చుట్టులాగుతూ పక్కనే కనిపించిన బౌల్లో ఇడ్లీలు చూసి నిషాన్ నోటి నిండా కుక్కేసి తన చేత్తో నిషాన్ నోరు మూసేస్తుంది. దియా, ఏం చేస్తున్నావురా, వదులు అంటూ విక్రమ్ దియాను నిషాన్ నుండి దూరం జరిపి ఎత్తుకుని ఆషికి అందిస్తాడు. బుగ్గల నిండా ఇడ్లీలు పెట్టుకుని ఏడుపు మొహం పెట్టుకుని చూస్తున్న నిషాన్ని చూసి అక్కడ అందరూ నవ్వుతూ ఉంటారు. అది చూసిన నిషాన్ ఉక్రోషంగా అందరి వైపు సీరియస్గా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దియా, వాట్ ఈస్ దిస్? బాబాయ్తో అలా బిహేవ్ చెయ్యొచ్చా? చూడు బాబాయ్ ఎలా ఫీల్ అయ్యి వెళ్ళిపోయాడో. దియా ఏమీ మాట్లాడకుండా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఆషి వైపు చూస్తూ, నిన్ను డాడ్తో మాట్లాడనివ్వకుండా చేశాడు, అందుకే నాన్నను కొట్టాను అని చెప్పి, డోంట్ క్రై మమ్మా, నేను డాడ్కి చెప్తాను, డాడ్ లవ్స్ మీ కదా, సో నా మాట వింటాడు అంటూ ఆషి కళ్ళల్లో ఉన్న తడిని చూసి తన బుజ్జి చేతులతో తుడుస్తూ ఉంటుంది. దియాకి అర్థమైన దాని ప్రకారం నిషాన్ వల్లే ఆషి మాట్లాడుకోవడం లేదు అని. అందుకే నిషాన్ని కొట్టి ఆషిను ఓదార్చి బలవంతం మీద ఆషి తినేలా చేసి తన మూడ్ చేంజ్ చేస్తుంది. రేపే అనితా ప్రభాకర్ వాళ్ళు ఇండియా వస్తున్నారు అని గుర్తు రావడంతో అందరూ కాసేపు మాట్లాడుకొని ఎవరి వర్క్స్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఆషి కూడా దియాను స్కూల్లో డ్రాప్ చేసి తిరిగి మహల్కి వచ్చి మ్యారేజ్ వర్క్స్ చూసుకుంటూ ఉంటుంది.
రూమ్లోకి వెళ్ళిన ప్రణవి అటు ఇటు తిరుగుతూ ఏం జరిగిందో తెలియదు, కానీ దీని మీద బావ చాలా కోపంగా ఉన్నాడని మాత్రం అర్థమవుతుంది. సో బావ కోపం తగ్గక ముందే దీని మీద బావ పెంచుకున్న ప్రేమను చంపేయాలి. అది ఇది చస్తే తప్ప అది జరగదు. కాబట్టి ఇక లేట్ చేయకుండా వీలైనంత త్వరగా దీన్ని వైకుంఠానికి పార్సల్ చెయ్యాలి. ఎందుకంటే నా పెళ్ళికి పట్టుమని 10 రోజులు కూడా టైం లేదు. సో ఏం చేసినా ఈ ఫ్యూ డేస్లోనే చెయ్యాలి. పైగా రేపు సంధ్య ఆంటీ వాళ్ళతో పాటు విక్రమ్ పేరెంట్స్ కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చిన నెక్స్ట్ డే అత్తయ్య వాళ్ళు మదురై నుండి వచ్చేస్తారు. ఆ తర్వాత ఇక పెళ్లి పనులు మొదలు పెడతారు. ఆ తర్వాత నేను బయటకు వెళ్ళడానికి కూడా కుదరదు. సో ఏం చేసినా త్వరగా చెయ్యాలి. థింక్ ప్రణవి, డూ సంథింగ్ అంటూ అటు ఇటు ఆలోచిస్తూ ఉన్న ప్రణవి మెదడులో ఏదో ఐడియా రావడంతో తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది. ఎస్, ముందు మహల్ నుండి అందరూ బయటకు వెళ్ళేలా చేసి నా ప్లాన్ స్టార్ట్ చెయ్యాలి. కానీ ఎలా? ఈ విక్రమ్ సచ్చినోడు నిన్నటి నుండి ఆఫీస్ కూడా వెళ్లకుండా మహల్లోనే చచ్చాడు. వీడు మహల్లో ఉంటే నా పని సక్సెస్ ఎలా అవుతుంది? మ్యారేజ్కి వచ్చిన గెస్ట్లకి రిటర్న్ గిఫ్ట్స్ గురించి రాగిణి గారితో మాట్లాడి లంచ్కి కుక్ ఏం చెయ్యాలో చెప్పి తన రూమ్ వైపు వెళ్తున్న ఆషీకి అన్నోన్ నెంబర్ నుండి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ లిఫ్ట్లోకి ఎంటర్ అవుతుంది. హలో ఆషీ, హవ్ ఆర్ యూ అంటూ వినిపిస్తుంది ఒక మెయిల్ వాయిస్. ఐఎమ్ గుడ్. ఎవరు మాట్లాడుతున్నారు? వాట్ ఈస్ దిస్ ఆషీ? అప్పుడే నన్ను మర్చిపోయావా? కావాల్సిన వాళ్ళని ఇలా మర్చిపోవడం ఎంత పెద్ద క్రైమో తెలుసా? ఎక్స్క్యూజ్ మీ, నాకు మీరు ఎవరో నిజంగా గుర్తు రావడం లేదు. నా మొబైల్లో మీ కాంటాక్ట్ కూడా లేదు. పైగా మీరు ప్రైవేట్ నెంబర్ నుండి కాల్ చేస్తున్నారు. ఇంకెలా మిమ్మల్ని గుర్తుపట్టాలి అంటూ అసహనంగా అడుగుతుంది. మై ప్రిటీ ఏంజల్, నేను ఇంకా గుర్తు రావడం లేదా నీకు? దిస్ ఈజ్ విప్లవ్, గుర్తొచ్చానా అని నవ్వుతూ అడుగుతాడు. ఓపెన్ అయిన లిఫ్ట్ నుండి బయటకు వస్తూ, నువ్వా? ఒళ్ళెలా ఉంది ఏంజల్ అని అంటున్నావు? ఇలా అంటున్నావని ఆయుష్ గారికి తెలిసి నిన్ను చంపేసి నీ ఫ్యామిలీకి పార్సల్ చేస్తారు. సో మాట్లాడేటప్పుడు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడు. అసలు నాకెందుకు కాల్ చేశావు అంటూ విసుగ్గా అడుగుతుంది. ఎందుకు కాల్ చేశావని అడుగుతావేంటి స్వీటీ? నీతో మాట్లాడక ఎన్ని రోజులవుతుందో తెలుసా? నీకెలాగో నేను గుర్తురాను, అందుకే నేనే కాల్ చేశాను. ఎలా ఉన్నావు డార్లింగ్? బ్రేక్ఫాస్ట్ చేశావా? హెల్త్ బాగోలేదా ఏంటి? ఆఫీస్కి అసలు రావడమే లేదు. నీకోసం ఆఫీస్కి 2 సార్లు వచ్చాను, కానీ నువ్వు మాత్రం ఆఫీస్లో లేవు అంటూ పెదవి విరుస్తూ అడుగుతాడు. చూడు విప్లవ్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేనేదో నీ గర్ల్ ఫ్రెండ్ అయినట్టు నీ ఇష్టానికి నువ్వు బిహేవ్ చేయడం నిజంగా చాలా ఇబ్బందిగా ఉంది. మరోసారి నాకు కాల్ చేస్తే ఈ విషయం ఆయుష్ గారి దగ్గర ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మైండ్ ఇట్ అంటూ కోపంగా కాల్ కట్ చేసి రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద అసహనంగా కూర్చుంటుంది. ఈడియట్, అసలు ఏమనుకుంటున్నాడు వీడి గురించి? నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నాడు. అనవసరంగా చిన్న చిన్న విషయాలు ఎందుకు ఆయుష్ గారి వరకు వెళ్ళడం అని సైలెంట్గా ఉంటే వీడు మరీ టూ మచ్గా బిహేవ్ చేస్తున్నాడు. ఉన్న ప్రాబ్లమ్స్తోనే ఊపిరాడక చేస్తుంటే మధ్యలో వీడొకడు. ఇంకోసారి కాల్ చెయ్యాలి, అప్పుడు డైరెక్ట్గా ఆయుష్ గారికి కాల్ చేస్తాను. ఆయనే వీడు బెంట్ తీస్తాడు అనుకుంటే మొహాన్ని అశ్రాంతిగా పెట్టుకొని ఆయుష్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నా కాల్నే కట్ చేస్తావా? చూడు నిన్ను ఎలా పరుగులు పెట్టిస్తాను అని విప్లవ్ కన్నింగా నవ్వుకుంటూ ఎవరికో కాల్ చేసి మాట్లాడి ఇంకో 3 గంటల్లో నీకు భయం ఎలా ఉంటుందో రుచి చూపిస్తా. గెట్ రెడీ మై డియర్ డార్లింగ్ అని నవ్వుకుంటూ మొబైల్లో ఆశీ రూపంలో ఉన్న అషిక పిక్స్ని చూస్తూ తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. ఆఫీస్కి వెళ్ళిన ఆయుష్ తన సిస్టమ్ ముందు కూర్చొని లాపి ఓపెన్ చేయగానే అందులో అందంగా నవ్వుతున్న ఆశి అంటే తన మెడ చుట్టూ చేతులు వేసి నవ్వుతూ ఉన్న దియా కనిపించడంతో ఆ ఫోటోను ప్రేమగా తడుముతూ ఉన్న ఆయుష్కి ఇందాక ఆశి కళ్ళల్లో నీళ్లు గుర్తురాగానే మనసంతా బాధగా మారుతుంది. బాగా హర్ట్ చేశానా? పాపం నైట్ నుండి చాలా డల్గా ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా చేసిందో లేదో. నాకు తెలుసు ఆశి, నిన్ను చాలా హర్ట్ చేస్తున్నానని, కానీ తప్పడం లేదు. నిష్లాగే నీకు ఇంకా పసితనం పోలేదు. ఒక్కోసారి ఎంత డేరింగ్గా ఉంటావో ఒక్కోసారి అంతే పిరికిగా ఆలోచిస్తావు. నువ్వు వేసే ప్రతి అడుగు నేను తెలుసుకోగలను, కానీ ఎప్పుడు నేను ఉండాలి అంటే అది అవ్వదు. ఒక్కోసారి నేను తెలుసుకునేసరికి ఆలస్యం అవ్వచ్చు. ఆ లోపు ఏదైనా జరగరాంది జరిగితే అది భరించడం నా వల్ల కాదు. అందుకే నిన్ను బాధ పెడుతున్నా అని తెలుస్తున్నా కొంచెం కఠినంగానే ఉంటున్నాను. నీకు తెలుసా, నీకు దూరంగా ఉండడం నాకు ఎంత కష్టంగా ఉందో, కానీ నీలో మార్పు కోసం తప్పడం లేదురా. గుడ్ గర్ల్లా నా మీద కోపాన్ని ఫుడ్ మీద చూపెట్టుకో అనుకుంటూ అసలు ఏం చేస్తున్నావు అంటే తన రూమ్ సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసిన ఆయుష్కి బెడ్ మీద ముడుక్కొని పడుకొని కనిపిస్తుంది. బెడ్ పక్కనే ఉన్న టేబుల్ మీద కనిపిస్తున్న ఆయుష్ ఫోటో ఫ్రేమ్ చేతిలోకి తీసుకొని దాన్ని గుండెలకి హత్తుకొని పడుకొనున్న ఆశి కనిపించడంతో ఆయుష్ కళ్ళల్లో తెలియని బాధ. వెంటనే సీసీ ఫుటేజ్ క్లోజ్ చేసి మహల్లో ఉన్న విక్రమ్కి కాల్ చేస్తాడు.
తన రూమ్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ మరోవైపు తన అవుట్ఫిట్ గురించి డిజైనర్తో డిస్కస్ చేస్తూ ఉన్న విక్రమ్కి ఆయుష్ నుండి తన పర్సనల్ మొబైల్కి రింగ్ అవ్వడం చూసి డిజైనర్ కాల్ కట్ చేసి హాయ్ ఆయుష్ అంటూ కాల్ లిఫ్ట్ చేస్తాడు. విక్కీ ఏం చేస్తున్నావు? మ్యారేజ్ అవుట్ఫిట్ రెడీ అయ్యాయని డిజైనర్ కాల్ చేశాడు. సో దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. వెళ్ళిపోయావా ఆఫీస్కి? యా జస్ట్ నౌ. అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా? మోహి ఆఫీస్కి వెళ్ళాడా? అందరం తిన్నాం. వాడు ఇప్పుడే వెళ్ళాడు. ఇక రేపటి నుండి టైం ఉండదు కదా, సో పెండింగ్ పనులన్నీ ఇవాళే ఫినిష్ చేయాలని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. దియా స్కూల్కి వెళ్ళిందా? ఎవరు డ్రాప్ చేశారు? ఆషీనే ఆయుష్. దియా ఆషీతో తప్ప ఇంకెవరు తీసుకెళ్ళినా వెళ్ళదు కదా. అందరూ తిన్నారు కదా. ఆషీ గురించి డైరెక్ట్గా అడగడానికి ఇగో అడ్డు రావడంతో ఇండైరెక్ట్గా మరోసారి అడుగుతాడు. ఎన్నిసార్లు అడుగుతావా ఆయుష్ అంటూ ఆగి, హో ఆషీ గురించా? అదేదో డైరెక్ట్గా అడగొచ్చు కదా ఆయుష్. తను తినను అంటే దియానే బలవంతంగా తినిపించింది. తన పూజ ఇవాళతో ఫినిష్ అయిందంట, అందుకే దియా కోసం తింది. తను చాలా ఫీల్ అవుతుంది ఆయుష్. తనను బాధ పెడుతూ నువ్వు బాధపడ్డం అవసరమా? నేనేం తన గురించి అడగలేదు, జస్ట్ జనరల్గా అడిగాను. నాకు వర్క్ ఉంది బాయ్ అంటూ ఆషి తినింది అని తెలిసి మనసు ప్రశాంతంగా మారడంతో కాల్ కట్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఈ ఈగోతో అనవసరంగా ఆషిని హర్ట్ చేస్తున్నావు ఆయుష్ అని భారంగా నిష్ఠూరిచ్చి తిరిగి డిజైనర్కి కాల్ చేస్తాడు. చుట్టూ చీకటి. తను ఎంత గట్టిగా పిలుస్తున్నా వినిపించని మనిషి అలికిడి. ఆ రూమ్లో గాలి వెలుతురు కాదు కదా, బయటకు వెళ్ళడానికి ఎటువంటి దారి కూడా లేనంత కట్టెదిడ్డంగా ఉన్న గోడం వైపు చూస్తూ మండుతున్న కళ్ళతో ఆ చీకట్లోనే ఆ రూమ్లోనే చూస్తూ తను ఈ దుస్థితికి కారణమైన ఆయుష్ను తన ప్రేమను దక్కనివ్వకుండా అడ్డుకున్న ఆషి మీద పగ మరింత పెరగడంతో కేవలం వాళ్ళ నాశనం చూడ్డానికి ఇంకా తను కొన ఊపిరితో బ్రతికే ఉంటుంది మధులిక. నేనిలా దిక్కుమక్కు లేకుండా ఈ చీకట్లో మగ్గిపోవడానికి కనీసం నోరు తెరిచి నీళ్లు కావాలి అని అడగలేక నేను పడుతున్న ఈ నరకానికి కారణమైన మిమ్మల్ని విడదీస్తే తప్ప నా పగ చల్లారదు. ఎంత సంతోషంగా ఉంటారో ఉండండి. నాకు జరిగిన అన్యాయానికి మీ జీవితాలలో అల్లకల్లోలం చెయ్యకపోతే నా పేరు మధులికానే కాదు అంటూ స్పృహ తప్పి ఆ చీకట్లోనే ఓ మూల పడిపోతుంది. కుక్ లంచ్ ప్రిపేర్ చేయడంతో ఆయుష్ నిషాన్లకి హాట్ ప్యాక్లో అన్నీ ప్యాక్ చేసి మరో హాట్ ప్యాక్లో మోహిత్కి కూడా రెడీ చేసి డ్రైవర్ చేత వాళ్ళకి పంపించేసి విక్రమ్ ప్రణవీలకి లంచ్ వడ్డించి దియా కోసం బాక్స్ తీసుకుని వెళ్ళి తనకు తినిపించి మహల్కి వచ్చేస్తుంది ఆషి. ఆయుష్ గురించి ఆలోచిస్తూ లంచ్ కూడా చెయ్యాలి అనిపించగా బెడ్రూమ్కి వెళ్ళి అలానే పడుకొని తన లైఫ్ ఎటు నుండి ఎటుపోతుందో అని ఆలోచిస్తూ ఉంటుంది. తను ఎన్నిసార్లు కాల్ కట్ చేస్తున్నా సరే మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తూ ఉన్న విప్లవ్ కాల్స్కి విసిగిపోయి, ఏయ్ ఏంటి నీ గోలా? ఎందుకు ఇలా ఇన్నిసార్లు కాల్ చేస్తున్నావు? ఇంకోసారి కాల్ చేస్తే ఆయుష్ గారికి చెప్పేస్తాను అంటూ కోపంగా కాల్ కట్ చేయబోతూ ఉన్న ఆషి విప్లవ్ నవ్వు విని ఆగిపోతుంది. నువ్విప్పుడు కాల్ కట్ చేస్తే నీకే నష్టం ఆషి అంటూ గట్టిగా నవ్వుతున్న విప్లవ్ వాయిస్కి ఇరిటేట్ అవుతూ, హే అసలేంటి నీ ప్రాబ్లం? కాల్ చేసి పిచ్చి పట్టిన వాళ్ళలాగా ఎందుకు నవ్వుతున్నావు? నీకేమైనా నిజంగా పిచ్చా? హహహ, నేను చెప్పబోయే విషయం ఏంటి? పిచ్చి నాకు కాదు నీకు పడుతుంది స్వీటీ అని నవ్వుతూ, అసలు ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? ఆషి విప్లవ్ మాటలకి అనుమానంగానే ఎక్కడున్నావు అంటూ తన మైండ్ ఏదో సెన్స్ చేయడంతో సందేహంగా అడుగుతుంది. నీ గారాల పట్టి దియావర్మ స్కూల్ ముందు. అంతేకాదు నీ కూతురు ఇప్పుడు నా కంట్రోల్లో బందీగా ఉంది. అరగంటలో నువ్వు స్కూల్ దగ్గరికి రాకపోతే నీ కూతుర్ని లైఫ్లో చూడలేవు అంటూ నవ్వుతూ కాల్ కట్ చేస్తాడు. అది విన్న ఆషికి షాక్తో మొబైల్ చేతిలో నుండి జారిపోతుంది. అయ్యో ఎందుకే ఆషి, నీకే అన్ని కష్టాలన్నీ ఇట్లా చుట్టుముట్టాయి. విప్లవ్ చెప్పింది విన్న ఆషికి షాక్తో మొబైల్ కిందకి జారిపోతుంది. 5 సెకండ్లకి షాక్ నుండి తేరుకొని మొబైల్ వైపు చూడగా కాల్ కట్ అయినట్టు చూపించడంతో వెంటనే తిరిగి విప్లవ్ నెంబర్కి డయల్ చేస్తుంది. కానీ రింగ్ అవుతున్న ఎవరు కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి షట్ లిఫ్ట్ చేయడం లేదు. వీడు నిజంగా దియాను కిడ్నాప్ చేశాడా లేక నన్ను ప్రాంక్ చేస్తున్నాడా? లేదు, దియాని కిడ్నాప్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే క్యాంపస్లోకి పేరెంట్స్ని తప్ప విజిటర్స్ను అస్సలు స్కూల్లోకి అలో చెయ్యరు అని మనసు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా సరే ఎక్కడో దియా గురించి తెలియని భయం వేస్తుంది. దియాకి సెక్యూరిటీగా స్కూల్ దగ్గరే సెక్యూరిటీ ఇస్తున్న గార్డ్స్ గుర్తు రావడంతో వెంటనే వాళ్ళ నెంబర్కి డయల్ చేస్తుంది. కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఆషిలో అనుమానం కలుగుతుంది. హో గాడ్, నిజంగానే వీడు దియాని కిడ్నాప్ చేశాడా? కానీ ఎలా? లేదు, లేట్ చేస్తే దియాకి ఏమైనా జరిగితే అది నేను భరించలేను. ముందు ఈ విషయం ఆయుష్ గారికి చెప్పాలి అంటూ వెంటనే మొబైల్ తీసుకుని ఆయుష్కి కాల్ చేస్తుంది.
కానీ ఆయుష్తో మాట్లాడకూడదు అని ఫిక్స్ అయ్యాడు కాబట్టి తనకి సారీ చెప్పడానికి కాల్ చేస్తుంది అని మొబైల్ సైలెంట్లో పెట్టి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఆయుష్ గారు ప్లీజ్ పిక్ ది కాల్, నేను మీతో మాట్లాడాలి అంటూ ఆశి ఎన్ని మెసేజెస్ చేస్తూ ఉన్నా సరే ఆయుష్ నుండి ఆన్సర్ రాకపోయేసరికి ఆశి వెంటనే విక్రమ్ రూమ్లోకి వెళ్తుంది. విక్రమ్ అప్పుడే పడుకుని డీప్ స్లీప్లో ఉండడం చూసి డిస్టర్బ్ చేయలేక హాల్లోకి వస్తూ మోహిత్కి కాల్ చేస్తుంది. కానీ ఆశి టైం బ్యాడ్ ఉండడం వల్ల మోహిత్ మీటింగ్లో బిజీ ఉండడం అండ్ మొబైల్ తన క్యాబిన్లో ఉండడంతో కాల్ అటెండ్ చేయడు. కరెక్ట్ టైంకి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వరు. అయినా ఎవరి హెల్ప్ నాకు అక్కర్లేదు, నా కూతుర్ని నేను కాపాడుకుంటాను అనుకొని ఫాస్ట్గా తన కార్లో దియా స్కూల్కి స్టార్ట్ అవుతుంది. తన ముందు కార్లో మున్నా విత్ సెక్యూరిటీ గార్డ్స్, వెనక మరో కార్లో సెక్యూరిటీ గార్డ్స్ మధ్య ఆశి అరగంటలో దియా స్కూల్కి రీచ్ అవుతుంది. స్కూల్ ముందు కార్ ఆగగానే సెక్యూరిటీ గార్డ్ వచ్చి డోర్ ఓపెన్ చేసే వరకు కూడా వెయిట్ చేయలేక ఫాస్ట్గా కార్ దిగిన ఆశీకి దియాకి సెక్యూరిటీగా ఉన్న గార్డ్స్ స్కూల్ ఎదురుగా ఉన్న ప్లేస్లో కూర్చొని మాట్లాడుకుంటూ కనిపిస్తారు. వాళ్ళని అలా చూసిన ఆశి కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోపంగా వాళ్ళ ముందు నిల్చుకొని, ఆయుష్ గారు మీకు నెలకు 1000 శాలరీలు ఇచ్చేది ఇలా బాతాకాన్ని పెట్టుకోవడానికి కాదు, ఇలాగైనా దియాకి సెక్యూరిటీ ఇచ్చేది, కాల్ చేసింది ఎందుకు ఒక్కరు కూడా లిఫ్ట్ చేయట్లేదు. లంచ్ తినిపించి వెళ్ళిన ఆశి పావు గంటలో మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చిందో, అసలు ఎందుకంత కోపంగా ఉందో అర్థం అవ్వక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. అడుగుతుంది మిమ్మల్ని, నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? మీ నుండి మాకు అసలు ఎటువంటి కాల్ రాలేదు మేడం. వాట్ అంటే నేను అబద్ధం చెప్తున్నానా? వెయిట్ అంటూ ఆశి అక్కడున్న నలుగురి మొబైల్స్కి కాల్ చేస్తుంది. విచిత్రంగా ఇప్పుడు అందరి మొబైల్ రింగ్ అవ్వడంతో ఆశి అందరి వైపు సీరియస్గా చూస్తుంది. మ్యామ్, మేము నిజం చెప్తున్నాం, మాకు ఇప్పుడే మీ నుండి కాల్ రావడం అండ్ ఇందాక అసలు రానే లేదు అంటూ కంగారుగా చెప్తున్న అందరి వైపు చూస్తూ, వేర్ ఈస్ దియా అంటూ ఏమాత్రం తగ్గని కోపంతో సీరియస్గా అడుగుతుంది. పాప ఇక్కడ ఎందుకు ఉంటుంది మ్యామ్? స్కూల్ స్టార్ట్ అయింది కదా, పాప క్లాస్లో ఉంటుంది. హో రియలీ? ఇన్ కేస్ పాప క్లాస్లో లేకపోతే అప్పుడు చెప్తాను మీ అందరి సంగతి అంటూ కోపంగా స్కూల్లోకి వెళ్ళి పర్మిషన్ తీసుకుని దియా క్లాస్ రూమ్లోకి వెళ్ళి చూడగా బుద్ధిగా ఫస్ట్ బెంచ్లోకి వచ్చని చాక్లెట్ తింటూ బుక్లో పిచ్చి గీతలు గీస్తూ ఉన్న దియాని చూసి ఆశీకి ప్రాణం తిరిగొస్తుంది. దియాని చూసి గట్టిగా ఊపిరి వదిలి దియా అంటూ ఆనందంగా పిలుస్తూ నీస్ మీద కూర్చుంటుంది. ఇందాకే వచ్చి వెళ్ళిన ఆశి మళ్ళీ రావడంతో దియా ఆనందంగా మమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆశి మెడ చుట్టూ చేతులు వేసి అప్పుడే వచ్చేసావేంటి మమ్మ అని అడుగుతూ ఉన్న దియా మొహం మొత్తం ముద్దులు పెడుతూ తనని గుండెలకి హత్తుకుని గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. ఆ కళ్ళ మాటున కన్నీళ్లు నిశ్శబ్దంగా ఆశి బుగ్గలకు తాకి వెచ్చగా కిందకి జారిపోతాయి. దియాకి ఏమైనా అవుతుందని ఎంతమంది టెన్షన్ పడ్డారు? నిజం చెప్పండి. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.